నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీరాలమ్మండి శ్రీ మహంకాళేశ్వరి దేవాలయంలో బోనాల జాతర. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి. సరూర్ నగర్ మండలం రోషన్ దౌలాలలో జాతీయ బీసీ కమిషన్ మెంబర్ పర్యటన. 30 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డ ఆచార్య. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో వరుస దొంగతనాలు. గుడి బడి తేడా లేకుండా దోచుకుంటున్న దొంగలు. ముధోల్ మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు. కరీంనగర్లో తీవ్ర స్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తి. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరిన జిల్లా కలెక్టర్ శశాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ మీరాలమ్మండి శ్రీ మహంకాళేశ్వరి దేవాలయంలో శాకంబరి అలంకరణ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. నిజాం కాలం నుంచి నగరంలోని ప్రజలకు అన్ని రకాల కూరగాయల సరఫరాకు ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధి చెందిన మీరాలమ్మండిలో ప్రతి సంవత్సరం బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంజయ్య గారి నాయకత్వాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా విశిష్టమైనటువంటి పూజ. ఇది శాకంబరి పూజ చాలా విశిష్టమైంది, అన్ని దగ్గరలో చేయరు. కాబట్టి ఇక్కడ అంజయ్య గారు మొదటి నుంచి చేస్తున్నారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ యొక్క టెంపుల్ చాలా చిన్నగా ఉండే దీన్ని విశాలంగా చేసి బ్రహ్మాండంగా ఈ టెంపుల్ని కూడా అభివృద్ధి కూడా చేశారు అంజయ్య గారు. ఈ కరోనా సమయంలో కూడా ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఏమో పెద్ద ఎత్తున చేయొద్దని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ కోవిడ్ ఈ యొక్క కరోనా దానివల్ల చాలా ప్రజలంతా ప్రభావితమై చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి అమ్మవారిని మేము కోరుకుంటున్నాము, ఈ తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ ప్రాంతానికి అమ్మవారి దయ కలిగి ఈ కోవిడ్ను పారదోలేదానికి ప్రయత్నం చేయాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. అమ్మవారి దయతోటి హైదరాబాదు తెలంగాణ సురక్షితంగా ఉంటుందని చెప్పని ఈ కోవిడ్ ఈ పూజతోటి ఈ యొక్క బోనాల ఉత్సవంతో మరి ఈ కోవిడ్ కూడా పూర్తిగా పోతుందని చెప్పని మేము ఆశిస్తాం. కానీ అమ్మవారి దయతోటి అందరూ క్షేమంగా ఉండాలని చెప్పని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వం తరఫు నుంచి ఈ కార్యక్రమాలు చేయలేకపోయింది ఇబ్బందికరమైన పరిస్థితులలో. కాబట్టి ప్రజలు మాత్రం తప్పకుండా అమ్మవారి పూజలు చేసి ఈ యొక్క ఓల్డ్ సిటీ బ్రహ్మాండంగా ఈ యొక్క పూజలు చేసి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి అదేవిధంగా మహంకాళి కూడా చేస్తున్నారు, గోల్కొండ కూడా చేశారు. అమ్మవారికి మరి అన్యాయం జరగకుండా అమ్మవారి పూజలు మాత్రం చేస్తున్నాం. ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ స్థానికంగా ఉండే వాళ్ళే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి దీనికి అంజయ్య గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా ఈ విధంగా జరగాలని చెప్పని అమ్మవారి దయతోటి ఇది ఇంకా కంటిన్యూ అవుతుందని అంజయ్య గారి కుటుంబం వారంతా క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుతూ సెలవు తీసుకుంటారు. సరూర్ నగర్ మండలం రోషన్ దౌలాలలో జాతీయ బీసీ కమిషన్ మెంబర్ ఆచార్య పర్యటించారు. డిఆర్డిఎల్ పక్కన ఉన్న రోషన్ దౌలాలలో గత 30 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆచార్య అన్నారు. బీసీ కమిషన్లో ఫిర్యాదు మేరకు అధికారులతో కలిసి సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య మాట్లాడుతూ ఎల్బీ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రోషన్ దౌలాలో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయని, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయని ఆయన అన్నారు. మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి ఇక్కడి వారి అవసరాలకు అనుగుణంగా రోడ్లు, కరెంటు వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డీఓ రవీందర్ రెడ్డి, బాలాపూర్ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ అధికారులు, డిఆర్డిఎల్ అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. జాతీయ బీసీ కమిషన్ రెండోసారి రోషన్ దౌలా బాలరెడ్డి నగర్ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద ప్రజలందరూ కూడా గత 30-40 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా స్థలాలు, చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని కొన్ని ఇండ్లు ఆనాడు ప్రభుత్వమే కట్టివ్వడం జరిగింది.
మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అనేక సమస్యలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు, వికలాంగుల పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, ఇక్కడ సుమారు 3000 నుంచి 4000 మంది జనాభా కలిగినటువంటి ఈ రోషన్ దౌలకు ఎలాంటి ఉపాధి కార్యక్రమాలు నిర్వహించకుండా అనేక సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, లేకపోతే యూజీడీ విషయంలో కానీ శ్రద్ధ వహించినటువంటి జిహెచ్ఎంసి, అదేవిధంగా వాటర్ వర్క్స్ తదితర డిపార్ట్మెంట్లందరినీ కూడా పిలవడం జరిగింది. ఈ యొక్క కాలనీలో సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పి పేద ప్రజలు చాలా ఇబ్బందులతోటి, బాధలతోటి ఇక్కడ జీవిస్తున్నటువంటి దాన్ని కమిషన్ దృష్టికి గత 6 నెలలుగా 4 పర్యాయాలు ఈ రోషన్ దౌల సమస్య మీద ల్యాండ్ అక్వైర్ విషయంలో డిఆర్డిఎల్ నుంచి కానీ, కలెక్టర్ నుంచి కానీ ఈ సమస్యల మీద 4 పర్యాయాలు రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు 4 అంశాల మీద వాటర్ వర్క్స్, అదేవిధంగా జిహెచ్ఎంసి రోడ్లు, ఎలక్ట్రిసిటీ, స్కూలు, గ్రేవ్యార్డు, ఈ విషయాల మీద అన్ని అధికారులను కూడా పిలిచి గత 10-15 రోజులలో వీటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పి కమిషన్ ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు రంగారెడ్డి గారు వారు సహకారంతో ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా డైరెక్టు ట్యాంకర్ల ద్వారా వచ్చే నీళ్ళే తాగడం జరుగుతున్నది. దాన్ని ఫిల్టర్ చేసేందుకు ఒక ఫిల్టర్ని కూడా సంగారెడ్డి జిల్లా రాయకోడు మండల కేంద్రంలో వరుస చోరీలతో దొంగలు చాలా బిజీ అయ్యారు. అసలే కరోనా కాలం, దొరికినోడికి దోచుకున్నంత, దోచుకున్నోడికి దంచుకున్నంత అనే సామెత ఇలాంటి వారికి సరిగ్గా సరిపోతుంది. మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని ఓ దుండగుడు గుడికి వచ్చి ఏకంగా దేవుని నగలే కాజేశాడు. అమ్మవారి ముక్కు పుడక, 2 మంగళసూత్రాలు, కాలి మెట్టెలు చోరీకి గురయ్యాయి. వీటి విలువ సుమారు 25,000 రూపాయల వరకు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దుండగుడు చోరీకి పాల్పడ్డ దృశ్యాల తీరంతా సీసీ కెమెరాల్లో రికార్డైంది. అంతేకాకుండా హోటల్ కౌంటర్లో నుంచి నగదు దొంగిలించడం, రాత్రి నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం నుంచి టైరు దొంగిలించడం లాంటివి దొంగల పనే అని స్థానికులు సైతం అంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన చోరీలన్నీ ప్రధాన రహదారి పక్కన పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే జరగడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన రైకోడ్ గ్రామంలోని పాండురంగ ఆలయంలో తేదీ 14 ఉదయం 11:03 ప్రాంతంలో ఒక దుండగుడు ఆలయంలోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి ముక్కు పుడక, 2 తాలిబోట్లు, కాలమెట్టెలు దొంగిలించడం జరిగింది. ఈ నష్టం మొత్తం విలువ 20,000 వరకు ఉండొచ్చని ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. దొంగతనం చేయబడ్డ వ్యక్తి సీసీ ఫుటేజ్లో నమోదు కావడం జరిగింది. దీనిది స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపాన గల ఓ దుకాణంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ముధోల్ ఎస్ఐ పట్టుకున్నారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని అమ్ముతున్నారని అందిన సమాచారంతో తనిఖీలు నిర్వహించామని, తనిఖీల్లో భాగంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తదుపరి చర్యకై ఎన్ఫోర్స్మెంట్ శాఖకు అప్పగించామన్నారు.
కరీంనగర్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్నందున ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడానికి నగర మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాతతో కలిసి బోయవాడ, కాపువాడ, కట్ట రాంపూర్, హుస్సేనీపుర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మేరకు కరీంనగర్ జిల్లాలో, పట్టణంలో కరోనా టెస్టుల శాతాన్ని పెంచామన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ వై సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. కోవిడ్-19కి సంబంధించి కరీంనగర్ నగరపాలక సంస్థలో గత కొన్ని రోజులుగా కేసులు పెరుగుతున్న దృష్ట్యా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు స్వయంగా చూడాలన్న ఉద్దేశంతో గౌరవ మేయర్ గారు సునీల్ రావు గారు, మున్సిపల్ కమిషనర్ క్రాంతి గారు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సుజాత గారు, స్థానిక అర్బన్ తహసీల్దార్తో కలిసి క్షేత్ర పర్యటన చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మేరకు, ఇస్తున్న ఆదేశాల మేరకు మనం కరీంనగర్ జిల్లాలో, పట్టణంలో కూడా ఈ టెస్టులు చేసే శాతాన్ని పెంచడం జరిగింది. కరీంనగర్ పట్టణం అన్నది హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉండడం, 160 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం, అట్లాగే జనసాంద్రత కూడా ఎక్కువగా ఉండడం, రకరకాల కారణాల రీత్యా అండ్ అట్లాగే మనం టెస్టులు కూడా పెంచడం రీత్యా ఈరోజు కేసులు పెరుగుతున్న సందర్భం ఉంది. అయితే ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సింది, ఇళ్ల వరకు ఏ ఇంట్లో అయితే వచ్చిందో ఆ ఇంటి వరకు మాత్రమే ఎక్కువ మందికి కేసులు పెరుగుతున్న దృష్ట్యా బహిరంగ ప్రదేశాల ద్వారా వస్తుంది అన్న ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రజలందరూ కూడా తమ అవసరాల మేరకు మాత్రమే బయటికి రావాలని, స్వీయ నియంత్రణ అన్నది ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాము. ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వస్తున్న కేసులలో మనకు అత్యధికంగా కరీంనగర్ నగరపాలక సంస్థలు మరియు హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల నుంచి వస్తున్నాయి. కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి జిల్లా ఆసుపత్రిలో మనకు 100 పడకల ఏర్పాటుని చేయడం జరిగింది. దాన్ని ఇంకొక 50 బెడ్లు పెంచుకుంటూ 150 బెడ్స్ వరకు తీసుకోవడం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ రెవెన్యూ భవనాన్ని మంగళపల్లి గ్రామానికి ఎంపిక చేయడం తగదని స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోడ్డు సౌకర్యం ఉండి అన్ని గ్రామాల రైతులకు అందుబాటులో ఉండే విధంగా విశాలమైన స్థలంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచులు నరసింహారెడ్డి, కొప్పు యాదయ్య, అమర్ సింగ్, కౌన్సిలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు వేదిక భవనంపై ఎంఆర్ఓ గారి మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి, ఎంఆర్ఓ 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 జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్. జంగరేడిపల్లి, ముస్తూర్పల్లి, రామ్నగర్ తండా, చంద్రంపల్లి తండా, ఇటాయపల్లి, పెంట తండా, మంగళపల్లి, మేడిగడ్డ, చింతలపల్లి, సంకటంపల్లి అన్ని గ్రామాలు ఉన్నాయి సార్. అక్కడ మంగళపల్లి పోవడానికి బస్సు సౌకర్యం లేదు, ఆటోలు రాదు. రైతులు ఎట్లా వెళ్తారు సార్? ప్లేస్ లేదు. కావాలంటే మేము ఇక్కడ అమన్గల్లా మున్సిపల్లా 10 ఎకరా పొలం ఇస్తాం.
జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడిని ఎంఆర్పీఎస్ నేతలు ఖండిస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రవీందర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి. రాజగృహంపై దాడి చేసిన దుండగులను వెంటనే జర్నలిస్టుల ఐక్యత. నిరసన తెలిపినందుకు వాళ్లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు చేయడం అమానుషం, ధ్వంసాలు చేయడం, దాడులు చేయడం వారు ఎంతగానో కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం భారత జాతిగా అవమానం. ఇక ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి ఎంతో ప్రేమపూరితంగా ఇష్టపూర్తంగా నిర్మించుకున్నటువంటి రాజాగృహంపై కొంతమంది దుండగులు పాశవికంగా దాడి చేసి అందరి మనోభావాలను దెబ్బతీసిన వారిని వెంటనే గుర్తించి వాళ్ళను కఠినంగా శిక్షించాలని జర్నలిస్టుల తరఫున జర్నలిస్ట్ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో తొలి కరోనా మరణం నమోదైంది. ఈ సంఘటనతో నల్లవాగు గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఈ నెల 5న కరోనా సోకడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామానికి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. గ్రామస్తులు మాత్రం మృతదేహాన్ని గ్రామంలోకి రానియకుండా అడ్డుకున్నారు. మృతదేహం ఉన్న వాహనాన్ని గ్రామం బయటే ఉంచారు. పోలీసులు, డాక్టర్లు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అతని ద్వారా ఇప్పటికే 5గురికి కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంచులు తీసుకో, అక్కడ ఒక తాడు కూడా ఉన్నది, తీసుకో. ఉంది. అది రెండు చేయబట్టి లేకపోతే సంచులో తీస్తారా? ఇక్కడ కోవిడ్-19 ఆసప్రభు నిన్న చనిపోవడం జరిగింది. ఇక్కడ ఒకటేసారి మన నల్లవాగు ప్రజలు ఉలిక్కిపడి వాళ్ళు భయభ్రాంతులకు గురి అవ్వడం వల్ల మేము పోలీసు వారము, ఎంఆర్ఓ గారు, డాక్టర్ గారు అందరూ, సెక్రటరీ గారు అందరం వచ్చి నల్లవాగు ప్రజలకు నచ్చజెప్పి భయపడద్దు, ఇది ఎలాంటిది ఇది కాదు, వైరస్ కాదు, ఇలాంటివి జరగకుండా మేము విధులు నిర్వహించుకొని ప్రోటోకాల్ ప్రకారము జరపడానికి ఇది మా విధి నిర్వహణ. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ మహిళా సంఘాలతో కలిసి ఓ వివాహిత 3 రోజులుగా భర్త ఇంటి ఎదుట మౌన దీక్ష చేస్తోంది. కాగా భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కరోనా బారిన పడిన జగిత్యాల వాసికి వైద్య ఖర్చులు ₹1.5 కాగా అతడి పరిస్థితిని చూసి చెలించిపోయిన దుబాయ్ హాస్పిటల్ యాజమాన్యం బిల్లు మొత్తాన్ని మాఫీ చేసింది. జగిత్యాల జిల్లా వాసికి కరోనా సోకగా 80 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అతడు కోలుకునే నాటికి బిల్లు 7,62,555 దిర్హంలైంది. భారత కరెన్సీలో చెప్పాలంటే 1,52,00,000. అంత మొత్తం చెల్లించడం అతడి వల్ల కాదని తెలుసుకున్న హాస్పిటల్ యాజమాన్యం బిల్లు మొత్తాన్ని మాఫీ చేసింది. అంతేకాదు అతడు హైదరాబాద్ రావడానికి తన వంతు సాయం అందించింది. హాస్పిటల్ యాజమాన్యం, అక్కడి భారతీయ కార్మిక సంఘాలు, భారత రాయబార కార్యాలయం సాయం చేసింది. నరసింహన్న
నచ్చిండు. వచ్చి అంతా నన్ను నేను ఈ లెక్కని అడిగితే నువ్వు నరసింహన్నావు, నన్ను చూసి నేను అక్కడ చూసినాను అన్నవాళ్ళే చెప్పిండు. రేపు వస్తా ఇక్కడ తీసి వస్తాను తోల్చిండు. మళ్ళీ వచ్చిండు. పోయినాడే చెప్పిండు. ఫస్ట్ పిరియాడు 1,00,00,000 రూపాయలు 1,00,00,000 రూపాయలు మాఫీ చేస్తాం అని చెప్పిండు. అన్నోళ్ళే ఇట్లా కింద బిల్లు అయింది మీ మనిషి కంటే కంత బిల్లు మేము ఎట్లా అన్నట్టు మా మనిషి మాకు కావాలి అని కొట్లాడిండు. 2 సార్లు కిందికి మీదికి నీ అన్న తింటున్నా అన్న నువ్వు కట్టపెట్టిన అన్నాన్ని నువ్వు ఇవ్వాల 12 గంటలకు నీ టికెట్ ఉన్నది, నీ 2-3 టికెట్లు అయినాయి ఇదివరకే అన్నోళ్ళే ఎంత. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరా ఆదేశానుసారం మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షులు బోయిన శ్రీనివాస్ ఈ సమావేశంలో మాట్లాడుతూ జనగామ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేస్తున్న అవినీతి ఆరోపణలను రుజువు చేయాలని కోరారు. నేరం రుజువైతే తాను ఎలాంటి శిక్షకైనా సిద్ధమని రాఘవరెడ్డి తెలిపారని, నేరం రుజువు కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారని తెలియజేశారు. మంత్రి దయాకర్రావు జంగా రాఘవరెడ్డిపై చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని, వ్యక్తిగతంగా ఇబ్బందికి గురి చేస్తున్న తీరును ఖండిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, సర్పంచ్ మనోహర్, ఎంపీటీసీ భిక్షపతి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుకుంటూ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టినా కూడా జంగా రాఘవరెడ్డి గారు డిసిసి బ్యాంకులో ఉన్నటువంటి లెక్కల్ని, ఖాతాల్ని, అకౌంట్స్లని అన్నీ కూడా చూపెట్టడం జరిగింది, క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ తిరిగి కార్పొరేట్ ఎలక్షన్లు వస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ఎర్రబెల్లి దయాకర్రావు గారు లంచగొండితనం చేసిండు, డబ్బులు సంపాదించిండు అని జంగా రాఘవరెడ్డి గారిని విమర్శించడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నాడు బ్యాంకు లాసులో ఉన్నా కూడా లాభాల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత జంగా రాఘవరెడ్డి గారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రజల మధ్యన ఉండి ప్రజలతోటి మమేకమై అనేక ఉద్యమాలు చేస్తూ ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జంగా రాఘవరెడ్డి గారు. అలాంటి వ్యక్తి పైన మేము ఒకటే అడుగుతున్నాం, దయాకర్రావు గారు అలాంటి వ్యక్తి పైన వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం కంటే పార్టీ పరంగానో లేకపోతే అభివృద్ధి పరంలో పోటీ పడి ప్రజల సంక్షేమం కోసం పోటీ పడమని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మేము ముఖ్యంగా కూడా చెప్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, నువ్వు మంత్రి అయిన తర్వాత నీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేసినావో ఒకసారి చిట్టా తీయమని చెప్తా ఉన్నాం. నువ్వు నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నీ పార్టీ సభ్యులను కాకుండా ఇతర పార్టీ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ పైసలు ఇచ్చుకుంటూ దగ్గర తీర్చుకుంటున్నటువంటి గుణం కలిగిన వ్యక్తిగా నువ్వు గుర్తింపు పొందినావు. మేము ఒకటే అడుగుతున్నాం, జంగా రాఘవరెడ్డి గారు మీకు సవాల్ విసిరి ఎలాంటి నిర్బంధం లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా సిబిసిఐ తోటి ఎంక్వైరీ చేయమని చెప్తా ఉన్నాడు. ఎంక్వైరీలో కనుక జంగా రాఘవరెడ్డి గారు తప్పు చేసినట్లయితే, నిరూపణ అయినట్లయితే రాజకీయాల నుండి తప్పుకుంటాను, ఏ శిక్ష అయినా నేను అనుభవిస్తాను, రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసురుతా ఉన్నాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని కలకోవ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు కలకోవ ఎంఆర్పీఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాస గృహంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మునగాల మండల అధికార ప్రతినిధి పాతకోట్ల నాగరాజు
మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహానుభావుడి గృహంపై దాడి జరిగి చాలా రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికి దేశవ్యాప్తంగా ఈ గృహాన్ని లక్షలాది మంది సందర్శిస్తారని, ఇలాంటి పవిత్రమైన గృహాన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షులు గద్దల అశోక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలిసినదే, ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఆ దాడి చేసినటువంటి దుండగులను వెంటనే వారిని అరెస్టు చేసి సిబిఐ ద్వారా ఎంక్వైరీ మరి ఆ దోషులకి కఠినంగా శిక్ష పడాలని మా ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి సహకరించినటువంటి అన్ని విద్యార్థి సంఘాల నాయకులకు మరి అంబేద్కర్ యూత్ ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతుంది. ఇకనైనా ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండకుండా మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉండి మరి జరిగినటువంటి దాడి మీద ఈ రోజు కూడా స్పందించినటువంటి ఉంది. వారు తక్షణమే స్పందించి మరి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జోహార్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, జోహార్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. శిక్షించాలి అంబేద్కర్ రాజ్గురుపై దాడి చేసిన దుండగులు వెంటనే. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ ఆఫీసులో సిపిఎం నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. కార్పొరేట్ హాస్పిటల్స్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాల్లో చాలా చోట్ల డాక్టర్స్, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత ఉందని వెంటనే భర్తీ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణకు రాష్ట్రాలకు ఆర్థిక సహకారం అందించాలన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరాహార దీక్షలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. కరోనా వ్యాధి అనేటువంటిది రోజు రోజుకు రాష్ట్రంలో విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఈరోజు బెడ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ లాంటి నగరాల లోపల బెడ్స్ దొరకక ఈరోజు హాస్పిటల్ తిరిగి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడం కోసం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కరోనా అనేటువంటి వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు డాక్టర్ల పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి, నర్సుల పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటి పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా భర్తీ చేస్తే ఈరోజు ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాటిని భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మూడవది, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కార్పొరేట్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా ప్రభుత్వం తన అండవర్లోకి తీసుకొని ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఏ పేషెంట్ను ఏ హాస్పిటల్లోకి పంపాలనేటువంటి దాని మీద నిర్ణయం చేయాలి. ఆ రకంగా మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ను తన అండవర్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం మాటలు చెప్పుడు, చప్పట్లు కొట్టుడు, దీపాలు పెట్టుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న తప్ప ఈరోజు ప్రజలను ఆదుకోవడానికి, కరోనాను నుండి ప్రజలు బయటపడడానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడంలో చాలా శూన్యంగా ఉంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీరాలమ్మండి శ్రీ మహంకాళేశ్వరి దేవాలయంలో బోనాల జాతర. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి. సరూర్ నగర్ మండలం రోషన్ దౌలాలలో జాతీయ బీసీ కమిషన్ మెంబర్ పర్యటన. 30 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డ ఆచార్య. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో వరుస దొంగతనాలు. గుడి బడి తేడా లేకుండా దోచుకుంటున్న దొంగలు. ముధోల్ మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం. తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు.
కరీంనగర్లో తీవ్ర స్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తి, ప్రజలు ఆందోళన చెందవద్దని కోరిన జిల్లా కలెక్టర్ శశాంక. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.